వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. శ్రేయామకి వచ్చి ఒకరైనా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి శ్రావణ శనివారం మినీ వ్లాగ్ అండి. శ్రావణ మాసంలో మేము ఉండేది ముండ్రాయిలో. కంపల్సరీ అక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా ఒక శనివారం రోజు వచ్చేసి ఈ శ్రావణ మాసంలో కంపల్సరీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మాత్రం అయితే చేసుకోవాలి. ఇక్కడ మొత్తము ఊరు చివరి ఉండేసరికి గుట్ట మీద ఉంటుంది. వెళ్ళే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి అన్నట్టు. వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఇట్లా ఏమున్నాయి, ఇలానే నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ వినాయకుడును నాగదేవత ఇట్లా ఉంటారు. అక్కడ చుట్టూ తిరిగి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇలా గుహలాగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ టైం నేను చూసింది. మొత్తం రాళ్ళకి సున్నమును జాజుతోటి ఇట్లా పెట్టిరు అన్నట్టు. గుహలోకి ఇట్లా కొంచెం పైకి వెళ్తూ ఉండాలి. అలా పైకి ఎక్కినాక మనకి హనుమంతుడు ఉంటాడు అన్నట్టు. హనుమంతుడిని దర్శించుకొని అక్కడ చెట్టు దగ్గరనే హనుమంతుడు అనేది వెలిసిండు అన్నట్టు. ఒకవేళ ఈ స్వామికి మొక్కుకొని మన కోరిక నెరవేరితే మాత్రం ఇక్కడ అక్కడనే దీపం అనేది ఉంటుందంట. పైన ఇంకా పైన ఉంటుందంట. కానీ దానికి సరిగ్గా ప్రాపర్గా రోడ్ లేదంట. అక్కడ మనం అక్కడనే దీపం ముట్టిస్తామని మొక్కితే కంపల్సరీ ఆ కోరిక అనేది నెరవేరుతుందంట. ఇక్కడ ఒక బాస్కెట్ లాగా ఉంది కదా, అందులో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇట్లా వేస్తారు అన్నట్టు ఊరి వాళ్ళు. అలానే ఇక్కడ విగ్రహం ఉంది కదా లక్ష్మీనరసింహస్వామి, అదే దేవుడు అనుకున్నాను. కానీ ఇక్కడ బండ మీద వెలిసిండు కాబట్టి మీరు సైడ్కి చూడొచ్చు, అక్కడ అన్ని లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలే ఉంటాయి అన్నట్టు. మేము బయటకు వచ్చేసరికి అయితే చాలామంది హోమం అయితే చేసుకుంటున్నారు ఆ రోజు. చాలా మంచిదని చెప్పేసి దర్శనం మాత్రం బాగా జరిగింది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత ప్రసాదం తీసుకున్నాము. అక్కడ పక్కకి చుట్టూ వ్యూ అనేది తీస్తున్నాము. అంతా చెట్లే ఉంటాయి. పైన వ్యూ అంతా చెరువు కనిపిస్తుంది. సురభి కాలేజ్ అటు ఇటు బాగా కనిపిస్తూనే ఉంటుంది అన్నట్టు. వెళ్ళే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి కాబట్టి వెళ్ళేటప్పుడు పైకి ఎక్కుతాం కాబట్టి వచ్చేటప్పుడు స్టెప్స్ ఉంటాయి. ఆ రోజు దర్శనం ఇట్లా చేసుకొని పన్నీర్ కర్రీ, పూరి కర్రీ స్పెషల్స్ తోటి తిన్నాము. అలానే మా